సో మహానాడు ఈరోజు రెండో రోజు కొనసాగుతుంది. అంగరంగ వైభవంగా కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనతో తాడిపత్రి ఎమ్మెల్యే అశ్మిత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. ఆల్రెడీ కడపలో నిర్వహించడంపై కూడా చాలామంది వేరేగా అనుకున్నారు. అభివృద్ధి పదంలోనే వెళ్ళాలి అనేది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడ పెట్టారు అంటున్నారు. కానీ ఇంకొక మాట వినిపిస్తుంది ఏంటంటే జగన్కి ఇది పతనం అని మాత్రం వినిపిస్తున్న మాట. మీరేమంటారు? ఇప్పుడు జగన్కి పతనమో గితనమో మాకు అనవసరం అమ్మా. మా సైడ్ ముందుకు వెళ్ళాలా. ముందే రాయలసీమ అంటేనే వెనకబడిన ప్లేస్ ఇది. ఖచ్చితంగా మాకు ఇండస్ట్రీస్ వస్తే బాగుంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఇక్కడ పెట్టిన మహానాడు తప్ప ఆయన జగన్ గురించి మాకు అనవసరం. ఈ రోజు కాకపోతే రేపైనా ఇక్కడ పెట్టిండు మేము. సో దాని గురించి ఇప్పుడు చూసిన జనసంద్రం కానీ మహానాడు ఇంత సక్సెస్ అవడానికి కడప ప్రజలు ఎంతోగానో తోడ్పాటు ఇచ్చారు, వాళ్ళ సహాయ సహకారాలు కూడా అందించారు. అంటే జగన్ పతనం కంప్లీట్గా అయిపోయినట్టేనంటారా? జీరోకి వచ్చినట్టేనా? ఆయన పథకం గురించి వదిలేసండి, ప్రజలే నిర్ణయించారు. మొన్న మీరు చూశారు, అంతకుముందు ఎన్ని సీట్లు గెలిచాడు, మొన్న ఎన్ని సీట్లు గెలిచారు. నిజంగానే ప్రజల్లో ఆయన కొన్నింటే గెలిచిండు కదా, కనీసం ఒక 20-30 అన్నా వచ్చిండు కదా. మళ్ళీ రానప్పుడు ఆయన గురించే మనం మాట్లాడకూడదు. మనం ఒకటే మాట్లాడదాం, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడదాం. అండ్ వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఆర్ విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్. సో అలాగే ఇంకొకటి 2047లో విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జాతీయ అధ్యక్షులుగా కూడా ఎన్నిక అవబోతున్నారు. మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు. మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా తప్పేముంది? వెరీ గుడ్ కదా, యువతరం కావాలంటున్నాం కదా. సో ఖచ్చితంగా మాకు కావాలా నారా లోకేష్ గారు. మేము ఆయనతో ఇందాక కూడా చెప్పాను, నేను ఫ్రీగా మాట్లాడుకుంటాము, ఏమైనా చెప్పుకుంటాం, సాధక బాధలు చెప్పుకుంటూ అంటాము. సో నో ప్రాబ్లం, బ్రహ్మాండంగా ఉంటుంది. యూత్ కూడా వేచి చూస్తున్నారు. యోగాలంలో ఆయన కష్టం చూశారు, ఆయన ఏ విధంగా నష్టపోయారో చూశారు. సో ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉండబోతుంది రాష్ట్రం. అలాగే మీరు కూడా ఒక యూత్, రీసెంట్గా అంటే ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే యూత్కి మీ తాడిపత్రి నియోజకవర్గంలో చాలామంది యూత్ ఉంటారు కదా, వాళ్ళకి మీ వైపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? నేను ఒక ఓపెన్ బుక్ అండి వాళ్ళకి, అండ్ ఐఎమ్ వెరీ యాక్సెసిబుల్. వాళ్ళు ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న జాబ్ మేళాస్ గివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ జాబ్స్ ఫర్ యూత్. సో నా మెయిన్ అది. ఒక చిన్న ఇండస్ట్రీ అయినా పర్లేదు, నాకే 100 కోట్ల వర్త్ ఇండస్ట్రీస్ వద్దు. నాకు సంవత్సరానికి ఒక 20-30 కోట్ల ఇండస్ట్రీస్ వచ్చినా కూడా నాకు ఇబ్బంది లేదు. సో ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. లెట్స్ సీ వాట్ ఐ కెన్ డూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి తాడిపత్రిని అలాగే కడపని కూడా అభివృద్ధి బాటలో నడిపించే ఉద్దేశంతోనే విజనరీ లీడర్ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారో అదే బాటలో కూడా మీరు నడుస్తూ ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని నియమిస్తే తప్పేముంది? ఆయనతో మేము ఏదైనా కానీ ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారితో అయితే సార్ అంటూ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో విజనరీ ఏదైతే యూత్ లీడర్ మాకు అండగా ఉంటారు కాబట్టి మేము ఆయనతో అన్నీ చెప్పుకోగలిగే మాకు ఫ్రీనెస్ ఉంటుందంటూ కూడా అశ్మిత్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో దీపిక, మహానాడు ప్రాంగణం నుంచి.